ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలురా. ఇప్పుడు ఇక్కడికి వస్తారుగా చూడు, వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తుంది. సమాజంలో 3 వర్గాలకు చెందిన 3 ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను. ఆనరబుల్ మిస్టర్ గురవయ్య చౌదరి అండ్ శ్రీమతి సతీ లీలావతి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని సంచలనం సృష్టించిన నిజాం పత్రికా అధినేత మిస్టర్ విల్సన్ అండ్ శ్రీమతి చతుర్వేదుల కామాక్షి. తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించిన ద మోస్ట్ గ్లామరస్ కపుల్ ఆఫ్ ద షో, ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ శ్రీమతి నిర్మల. మినిస్టర్ గారు, భార్యాభర్త అంటే అర్థం ఏమిటండి? ఈ ప్రోగ్రాం చూస్తున్న ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. ఏమన్నా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే క్షమించాలి. భార్య అంటే మైకు ముందెట్టుకో. భార్య అంటే ఓటరు, భర్త అంటే ఎమ్మెల్యే, ఈ రెండింటి కాపురమే అసెంబ్లీ. మేడం, మరి మీరు? భర్త అంటే పొయ్యి మీద ఉడికే కూర, భార్య అంటే కలిపే గరిట, రుచి చూడకుండా కూర వండుతుంది, అదే త్యాగం అంటే. విల్సన్ గారు, మీరేమంటారు? భార్య అంటే నా దృష్టిలో న్యూస్ పేపర్. మరి మీరు? భర్త అంటే దాని దుంపదేగా దాని మీద గుద్దే మ్యాటరు. మిస్టర్ ప్రశాంత్, మీరు ఇప్పుడు చెప్పబోయే సమాధానం వీటన్నిటికన్నా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మా బాబు టీవీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భార్య భర్త అంటే అర్థం ఏమిటి? చెప్పండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కుమ్మాడు రేయ్, టూరింగ్ టాకీస్ లాగా ఏలేంద్రా. వాళ్ళంటే ఇంటి ఓనర్లు, టీవీ చూసారంటే అర్థం ఉంది. పనోళ్ళు మీకు టీవీ ఏందిరా? అమ్మగారు పెట్టిన మనుషులు కదా, పొగరు. ఏ నెత్తి మీద కొండమ్మాయి, తగ్గి మాట్లాడు. మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ ఇరుపులేయో అయ్యగారు మ్యూజిక్ వరంలో చూపించు. ఈ హౌస్ ఏరియా అమ్మగారిదే. పాత మిలీనియం పోయింది, కొత్త మిలీనియం 2000 వచ్చింది. పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరో చెప్పండి మినిస్టర్ గారు. ఇంకెవరు? మా సీఎం గారే. మరి మీకు మేడం? మా సీఎం గారు భార్య. మీకు? నెల్సన్ మండేలా. కాదు, శంకరాభరణం శంకర శాస్త్రి. మండేలా శాస్త్రి. పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి. సర్లేండి, 0 మార్కులతో ఉన్నారు కదా. పాస్. ఆగండి, ఈ మిలీనియంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? నేను. మరి ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అంటున్నాను. ఈ కొత్త మిలీనియంలో 2000కి 3 సున్నాలున్నాయి. ఆ సున్నాల పక్కన 2 ఉంటేనే వాటికి విలువ. నా పక్కన నా భర్త ఉంటేనే నాకు విలువ. ఫెంటాస్టిక్ నిర్మల. భార్యాభర్తలు కలిసి ఉండాల్సింది ప్రమాణాలతో కాదు, ప్రాణాలతో. నేను నా భార్యను చాచి లంపకాయ కొట్టినప్పుడు నేనేం తప్పు చేశానని ఆలోచించగలిగేదే భార్య. నేను నా భర్తని చేయని చీదరించుకున్నప్పుడు నేను ఆవిడేం బాధ పెట్టానని ఆలోచించబడే భర్త. భార్యాభర్తలకు అర్థం ఏంటో తెలుసా? భర్త ప్రాణం అయితే భార్య ఊపిరి. వాళ్ళ జీవితాశయం ఏంటో తెలుసా? ఒకరి కన్నీరు ఒకరు చూడకూడదు, ఒకరి చావు ఒకరు చూడకూడదు. మళ్ళీ జన్మంటూ ఉంటే భార్యాభర్తలుగానే పుట్టాలి, భార్యాభర్తలుగానే బతకాలి. శరీరాలుగా చనిపోయిన మనసులుగా బతకాలి. అలా బతకడమే జీవితం. Without affection, there is no meaningful relation between husband and wife. The greatest answer of the millennium. Come on. భార్యాభర్తలు అంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్లే కాదు, తమ సమాధానాలతో భార్యాభర్తల మధ్య ప్రశ్నలే లేకుండా చేసేవాళ్ళు. ది గ్రేటెస్ట్ కపుల్ ఆఫ్ ద బాబు టీవీ, ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ నిర్మల. కమ్ ఆన్, ఐ సే Silence. భార్యకి భర్తే బహుమతి. భర్తకు భార్య బహుమతి. ఒకరికొకరం చాలు, ఇంకే బహుమతి మాకు అక్కర్లేదు. యు కీప్ ఇట్, మీరే ఉంచుకోండి. లెట్స్ గో. వీళ్ళు మ్యూజిషియన్సే కాదు, రొమాంటిక్ మ్యూజిషియన్స్ కూడా. ఏం అండర్స్టాండింగ్, ఏం ఎఫెక్షన్. ఒరే సచ్చినాడా, వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలురా. ఇప్పుడు ఇక్కడికి వస్తారుగా చూడు, వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తుంది. నేను ఒప్పుకోనండి, మీరేం చెప్పినా నేను ఒప్పుకోను. Oh my, you're eating up my brain. ముందు నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఇది మార్కెట్ లో పాపులర్ అయిన ఆల్బమ్, మై ఓన్ కంపోజింగ్, అవునా కదా? మరి ఇందులో క్రెడిట్స్ అని మీ పేరు వేసుకున్నారేంటి? ఏ నిమ్మో, మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు లేని ఊరుకున్నాను. లేదండి, మీరు అన్ని ప్లాన్ చేసి చేస్తున్నారు నాకు తెలుసు. మనం గ్రేప్ గార్డెన్ తీసుకున్నాం కదా, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నాను, మీ పేరు మీద చేయించుకున్నారేంటి? అవును, నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ఏదైనా లోన్ కావాలంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. నేను కూడా సంపాదిస్తున్నాను. Oh yes, you're also earning. Okay, ఇక నుంచి మన మధ్య అంతా సెపరేట్. We'll separate. You be on your own, I'll be on my own. We'll Okay, separate. చూడండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి. మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి. థ్యాంక్స్. అలాగే మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పెట్టి 15 ఏళ్ళు అయినా
నిన్న పెట్టినట్టుందబ్బా. ఇట్లాంటి దానికి పెద్ద ఫంక్షన్ తో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా వడలతో సరిపెడతారా? అరే ఆ వడలు తీసే నో, నేను చెప్పేది కాక్టైల్ గురించి. కాకటాయి లేదు పిచ్చికిటాయి లేదు నోరు వెయ్యి. పబ్లిక్. మన ఇద్దరేసి ఎప్పుడు పబ్లికే. లేదు లాయర్ గారు, ఆయన ఫంక్షన్ తాజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నారు. నేనే వద్దని చెప్పాను. ఆయన చాలా సెంటిమెంట్ మనిషి అండి, చాలా సెన్సిటివ్. ఫంక్షన్ లో ఎమోషన్ అయిపోయి నేను నా సంస్థ ఇంత వృద్ధిలోకి రావడానికైనా, నేనింత ఎత్తు ఎదగడానికైనా నా భార్యే కారణం అని నన్ను అనవసరంగా పొగుడతారు. ఒక భర్త భార్యని పొగడటం నాకిష్టం లేక ఫంక్షన్ వద్దు అని చెప్పాను. ఆహా, భార్య అంటే అలా ఉండాలి. భర్త చేత పొగిడించుకోవటం ఇష్టం లేక ఫంక్షన్ కూడా ఆపేసింది. నువ్వు ఉన్నావు. కోర్టులోనే చెప్పే ప్రతి పాయింట్ నువ్వే నాకు చెప్పానని కరివేపాకుడు కూడా చెప్తావు. కాట అంతే కదా. పబ్లిక్ పబ్లిక్. మూదుగా అరముక్క అంటుకుని తుడుచుకో. నిన్న రాత్రి మందు పార్టీలో హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా, నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట. అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం. అసలు ఆ సీటు మా సార్కి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడంకి పాడే అవకాశం వచ్చింది. కాబట్టి హీస్ గ్రేట్. నిర్మలం చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది. ఏదేమైనా ఎంపీ సీటు మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి. అసలు మొగుడు పిల్లలిద్దరిలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి. 3 ఏళ్ళు ఒకరికి, 3 ఏళ్ళు ఇంకొకరికి. కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకరికి. కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని ఫోన్ కనెక్షన్లు ఇంకొకరికి. అక్కడ ఎమ్, ఇక్కడ పి. మనీ, పవరు, మొగుడు పిల్ల. బాబు ఎంపీలు గింపీలు వద్దు నాయన. వాళ్ళిద్దరిని మొగుడు పిల్లలుగా ఉండనివ్వండి చాలు. ఏమైనా ప్రశాంత్ గారికే కరెక్ట్. లేడీ రిజర్వేషన్ అమ్మాయికే కరెక్ట్. తగ్గవే. దయచేసి నా తరపున ఎవరు మాట్లాడొద్దు. ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని ఆయన అనుకుంటారు. నేను ఎందుకు అనుకుంటాను? మిమ్మల్ని అనలేదే. ఐ ఫెల్ట్ దట్. ఇట్స్ యువర్ ఇన్ఫీరియర్. నాకు ఇన్ఫీరియారిటీయా? yes. వాట్ డు యు మీన్? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒకవేళ మేడం గారికి ఎంపీ సీట్ ఇచ్చినా వద్దండి మా ఆయన గారికే ఇవ్వండి అని ప్రపోజ్ చేయాలి. అమ్మగారు ఎందుకు వదులుకోవాలి? ఆ లెక్క వస్తే అయ్యగారు వదులుకోవచ్చుగా. మేడం గారి సపోర్ట్ ఉందని అయ్యగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. పనోడివి పనోళ్ళ పడు. నువ్వు పెద్దల ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరావు చెప్పు. నువ్వు పందానివే. నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళని అనాలి. నీలాంటి గిలగచ్చి కానీ చక్కెట్టుగా పెట్టుకున్నప్పుడే స్టార్ పరుగు పోయింది. You? అయ్యో లాయరో, ఎంతసేపు చెవుల్లో పెట్టి తిప్పుకోవటమేనా? చేతలు ఏమైనా ఉన్నాయా? అవతల అలా సిస్టర్ కూడా గట్లా లాయరో. కొంచెం మేకడోలు కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు. 2 రోజుల్లో విడాకులు రావాలి. 2 days లోనా? ఒక్కడే చాలా. కాకపోతే పాపులర్ కపుల్ కదా, మన పేరు 4 రోజులు పేపర్లో బాగా నలగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం బిల్డప్ ఇస్తున్నాం. మీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళిద్దరిని కలపాలని చూడటం మానేసి విడగొట్టాలని చూస్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇన్నేళ్లుగా వాళ్ళ ఉప్పు తింటున్నారు కదరా, మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? ఉప్పేం కర్మమ్మా, చింతపండు కూడా తిన్నాం, మ్యాక్డోల్ కూడా తాగాం. బామ్మగారు, బెమ్మదేవుడు వాళ్ళ మొగానట రాశాడు, మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళిద్దరి గురించి కదమ్మా, ఈ పిల్లలిద్దరి గురించి. వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించి విడగొట్టేయడం ఎలాగో ఖాయం. ఈ పిల్లలిద్దరూ చెరుకు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, ఆవిడ ఇంకొక అతనితో సెటిల్ అయిపోవచ్చు. వీళ్ళిద్దరూ థర్డ్ పార్టీ అయిపోతారు. ఓ పని చేయండి, వీళ్ళిద్దరిని హాస్టల్లో వేసేయండి. నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరు పేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఇస్తాను. ఆ వడ్డీ డబ్బులతోటి అనాథలనే ఫీలింగ్ లేకుండా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. తెలుగు వన్